అయ్యా, మన ప్రక్క వీధిలో ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయానికి ధర్మకర్తను, దేవాలయంలో కళ్యాణ మండపం కట్టించాలి, వచ్చే గోకులాష్టమికి రథోత్సవం జరిపించాలి. అందుచేత ఏదో మీకు తోచిన సహాయం. ఒరేవ్, ఏదైనా చంద పుస్తకం లేవు? అయ్యా, ఇదిగోనండి పుస్తకం. రథోత్సవం, కళ్యాణ మంటపం. ఆహా, బాగుందయ్యా. మేం పిల్లా పాపలతో ఎండా వానల్లో దేవుడు దర్శనానికి క్యూలో నిలబడి పడిగాపులు పడుతూ ఉంటాం. వెనక నుంచి మంద ప్రవేశిస్తుంది. ఎందుకయ్యా అంటే స్పెషల్ దర్శనం, టికెట్ 3 రూపాయలు. దేవుడి పేరు మీద వ్యాపారం చేయడం, దానికో ఆలయం, దానికో ధర్మకర్త, అతని వెనక అలగా జనం. ఆహా, బాగుందయ్యా. చూడు, ఆ భగవంతుడిని వచ్చి బజార్లో నిలబడమను 2 చేతులు ఎత్తి నమస్కారం పెడతాం. అతని కోసం అలసిపోయి నువ్వు ఆలయాలు కట్టించొద్దమ్మా. బాబా, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మన ఊరి ఎమ్మెల్యే గారితో. అమ్మమ్మమ్మమ్మ, మొహం పోలిక దొరకలేదయ్యా. తరచూ వస్తూ ఉంటే కదా గుర్తుండడానికి.